మా సోదరిమణి విజయశాంతి గారు 2023 ఎన్నికలకు ముందు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దోహదం చేసినటువంటి అలనాటి మహానటి విజయశాంతి గారు, మీకు సుపరిచితులు, అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం తప్పిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఇవాళ అధికారికంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికై కౌన్సిల్ అడుగుపెడుతున్నటువంటి విజయశాంతి గారికి, అద్దంకి దయాకర్ గారికి, శంకర్ నాయక్ గారికి పిసిసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంది. వీళ్ళ రాకతో కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీతో అనలేని అనుబంధం ఏర్పరచుకొని రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంకా బలోపేతం చేసినటువంటి నాయకులు. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు, లంబాడా వర్గానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శంకర్ నాయక్ గారు, వెనకబడ్డ తరగతులకి రిప్రజెంటేషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి మహిళ గుండెల్లో కాకుండా మనలాంటి మిత్రులు కూడా గుండెల్లో మెదిలేటి ఆనాటి నేటి భారతం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటూ విజయశాంతి గారు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తున్న అద్దంకి దయాకర్ గారు ఇవాళ పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం కోసం ఆ కోణంలో ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఈ ముగ్గురు కూడా భవిష్యత్తులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావటానికి ఈ ముగ్గురు ఎంపిక తీవ్రంగా దోహదపడుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. వారు ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి ఘట్టానికి వద్దాం. ఒక దళితుడైన ప్రసాద్ గారికి మనం స్పీకర్ పదవి ఇచ్చాం. ఇలా అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు, ఒక స్పీకర్ని అవమానించిన తీరు చూస్తూ ఉంటే గతంలో వారు నిరంకుశంగా ఒక నియంతలా వ్యవహరించిన కేసీఆర్ ఆనాడు దళితుడైన సంపత్ కుమార్ను ఏ రకంగా అసెంబ్లీ నుంచి బయటేశారో, వారితో పాటు వెంకటరెడ్డి గారిని ఏ రకంగా బయటేశారో మనం చూసాం. ప్రజాస్వామ్య విలువలకు తిలోకదలుస్తూ ఆ ఇరువురిని కూడా ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా అసెంబ్లీ సభ్యత్వం, స్పీకర్ని అదుపులో పెట్టుకొని అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంఘటన చూసాం.